కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథాం శ్రోత్రద్వయత్వం శృణు. కృష్ణం లోకయ లోచనద్వయ హరే గచ్ఛాంఘ్రియుగ్మాలయం. జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధన్ మమాధోక్షజం. కంచిత్కాలము మామహేష భవతః పాదారవిందార్చనం. కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః. కంచిత్ కంచిత్ అవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం. యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. వివాహ ప్రకరణలో మాట్లాడుతున్నాం. కన్యాగృహం నుంచి వరుడు వధువుని తీసుకువెడుతూ స్వగృహంలో గృహప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. మార్గమధ్యంలో నదులన్నీ దాటి వచ్చేశాడు. రథాన్ని ఇంకా దింపేస్తున్నాడు. గుర్రాలను ఊడదీస్తే కానీ మనకి హాయిగా రథం దాచేసి మనం ఇంట్లోకి వెళ్ళవచ్చు. వాహ ఉత్తరాభ్యాం విముంచతి దక్షిణమగ్రే అన్నారు ఆపస్తంభ మహర్షి మాట్లాడుతూ. 2 గుర్రాలుంటాయి అనుకోండి రథానికి. ఆ రథాన్ని నుండి ఆ గుర్రాలను ఊడదీసేటప్పుడు ఒక గుర్రాన్ని కుడిపక్క ఉంటుంది, దాని ముందు ఊడదీస్తున్నాడు. అలాగా దక్షిణ పక్క సవ్యం ఇంకో పక్కన ఉన్నటువంటి గుర్రాన్ని కూడా తర్వాత ఊడదీస్తాడు. రెండింటికి 2 మంత్రాలు కూడా ఉన్నాయండి. ఆ మంత్రాలు చెప్పి ఈ 2 గుర్రాల్ని ఊడదీసేస్తే అవి యథాప్రకారంగా కాస్త గాలి పోసుకుంటాయి, ఎక్కడ నీళ్లు తాగుతాయి, పచ్చగడ్డి మేస్తాయి, ఏదో తిరుగుతాయి. మనం ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు, మన పని మనం చూసుకోవచ్చు. దాని విషయంలో ఈ మంత్రాలు చూడండి. అవామగం సుమతిర్వాజనీవ సూర్యశ్విన హృత్సు కామాగం అయగం సత అభూతం గోపామిథునా శుభస్పతి ప్రియారియం నో దుర్యాగం అసీమహి అన్నాడండి. ఈ మంత్రంలో మనకు ఏం కనపడుతోంది అంటే అశ్వినీ దేవతల్ని ప్రార్థన అండి. అశ్వినీ దేవతల్ని ప్రార్థిస్తున్నాడు. అదేమిటి అలాగా దేవతా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఈ గుర్రాలను ఊడదీసేటప్పుడు ఈ రథం వీట్ల వలన మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన శారీరకమైనటువంటి మనకి రోగాలు కానీ బాధలు కానీ అవి లేకుండా ఆ దేవతల్ని మనం ఆరాధించినట్లయితే మనం క్షేమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళేమో డాక్టర్లు, స్వర్గలోకంలో ఉండే వైద్యులండి, మామూలు వైద్యులు కూడా కాదు. ఎంత రోగమైనా సరే అలా తేలిగ్గా వాళ్ళ చేత్తో ఇలా అన్నారంటే అది పోతుందన్నమాట. మనం నానాయాతనలో పడాలి. మనం అలాంటిదేం లేదు. అదే అంటాడు ఇక్కడ మాట్లాడుతూ. అవామగం సుమతిర్వాజనీవసు న్యశ్విన. అశ్వినవు, ఓ అశ్వినీ దేవతల్లారా, మీ ఇద్దరికి సంబంధించినటువంటి సుమతి అంటే అనుగ్రహాత్మిక బుద్ధి, మీరు మమ్మల్ని అనుగ్రహించాలనుకో, అలాంటి బుద్ధి మా యందు మీరు పెట్టాలి. అస్మాన్ ప్రతి, నా యందు, నా బంధువుల యందు, నా భార్య యందు, అందరి యందు కూడాను మీరందరూ కూడాను ఎంతో అనుగ్రహించారు. లేకపోతే మేము ఎలా వస్తామండి ఇక్కడికి? అసలు ఎంత మార్గం, ఇంత దూరం ప్రయాణం చేశాము అంటే, మార్గంలో మరి నదులు దాటడం అంటూ సామాన్యమైన మాట అది. ఇంకా ఎన్నో అన్నిటినీ దాటుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రక్షణతో ఇంతవరకు మేము ఇక్కడికి వచ్చామయ్యా. అందుకోసమే ప్రార్థిస్తున్నాడు. అశ్విని దేవతల యొక్క రక్షణ సమృద్ధిగా ఉంది కనుక వాళ్ళని మనం ప్రార్థించాలి. ప్రార్థన చెప్పాలి కదండి. చివరిలో మీ దయవల్లనే మేము ఇక్కడ చేరుకున్నాము అనే విషయం మనం ఒకసారైనా చెప్పాలి కదా. అందుకోసమని స్తోత్రం చేస్తున్నాడు. ఈ రకంగా
మీరు మహానుభావులు అంటూ ఆవామగం సుమతిర్వాజినీవసూన్యశ్విన. తర్వాత అంటాడు వాజినీవసు అని ఒక విశేషణం కూడా ఉంది అశ్విని దేవతలకి. అంటే వాజ్యం అంటే అన్నం అని ఒక అర్థం ఉంది, స్తోత్రం అని మరొక అర్థం ఉంది. అన్నము స్తోత్రము ఈ రెండు కూడాను ధనంగా కలవాళ్ళు కాబట్టి వాళ్ళు వాజినీవసు అని విశేషణం వాళ్ళకి. వాళ్ళ దగ్గర ధనం ఉందిటండి. ఏం ధనం ఉందయ్యా వాళ్ళ దగ్గర అని అంటే అన్నం. ధనం ఉంటే మాత్రం ప్రయోజనమే ఉందండి. మనం కావాల్సింది అన్నం, తినేది అన్నంగానే రూపాయలు నాణ్యాలు తింటావా, లేకపోతే కాగితాలు నవ్వులుతావా? దానివలన కొనుక్కు తెచ్చుకుని బియ్యం అన్నం వండుకుని ఏవో దాంట్లో కూర ఏదో చేసుకుని తింటే అది ఆకలి తీరుతుంది. డబ్బు ఉంది కదా అని నేను అన్నం వండుకోను ఏమీ చేయకుండా కూర్చుని భీష్మించు కూర్చున్నాడు అనుకోండి ఒకడు, అలాగే ఉంటాడు సాయంకాలం దాకా. కానీ అన్నం ఎవడొస్తాడండి వాడికి? అందువలన మనకి అన్నము స్తోత్రము రెండు కూడా ధనాలేట. ఆ రెండు ధనాలుగా కలిగినటువంటి వాళ్ళు వాజినీవసు అని విశేషణం. అందుకే వేసింది శృతి ఆ రకంగానమాట దానికి అర్థం. తర్వాత మాట్లాడుతూ మీకు సంబంధించినటువంటి అనుగ్రహం సుమతి, మంచి బుద్ధి అండి, అనుగ్రహాత్మక బుద్ధి. మా పట్ల మీకు ఎంతో ప్రేమ అభిమానం. అటువంటి ఆ అనుగ్రహ బుద్ధి మా అందరి మీద కూడా మీది వచ్చిందమ్మా అని అశ్విని దేవతలతో చెప్పుకుంటున్నాడు. తర్వాత మాట్లాడుతూ అంటాడు యశ్వినా హృత్సు కామాగం అయగుంసత అని అంటాడండి. అంటే ఇంకా మా కోరిక ఏమిటంటే కామాన్ అని ఉంది, కానీ కామాహని ప్రథమావిభక్తిలో మార్చుకోవాలి. మా హృదయాలలో ఉండే కోరికలు అవన్నీ కూడా న్యయగుంసత అన్నాడు. అంటే నిశ్చితమైపోయినాయి. మేము ఏమి కోరుకుంటున్నామో ఆ కోరికలన్నీ కూడాను మీ అనుగ్రహం వల్ల మాకు సిద్ధించినట్టే, సందేహమేం లేదు. అలాగా నిర్ణయించుకున్నాం. అభూతం గోపామిథునా శుభస్పతి. వాళ్ళిద్దరికీ శుభస్పతి అని పేరుందండి. ఇదివరకు కూడా ఈ శుభస్పతి అనేటటువంటి మాట ఇదివరకు కూడా చెప్పాడు. ఈ శుభశబ్దానికి ఉదకము అని అర్థం చెప్పాడండి. ఇదివరకు కూడా ఇలాంటి అర్థమే చెప్పడం జరిగింది. అంటే ఇది ఎక్కడ కుదురుతుంది, ఇది ఏమిటి అని మనం అడిగినట్లయితే ఆ శుభస్పతి అనేటటువంటిది మనకి వీళ్ళు ఉదకాలని గురించి రక్షణలో చాలా గొప్పగా ఉంటారటండి అశ్విని దేవతలు అనే అరుణపాఠం మనకి చుగ్రోహ భుజ్యువశ్వినోద మేఘే అనే చోట ఉదమేఘే భుజ్యు అంటే రక్షకమైనటువంటి ఉదకం అని ఆ మాటలన్నీ అక్కడ కనపడుతున్నాయి. అది వీళ్ళే చేస్తారట అశ్విని దేవతలు. ఆ నీళ్లల్లో ఎటువంటి రోగాలు లేకుండా ఆ నీళ్ళని బాగు చేసి ఆ ఉదకమండలంలో అంటే మేఘమండలంలో ఉన్నటువంటి నీళ్లు, ఆ నీళ్ళని అక్కడ ఏమైనా క్రిములు కానీ లేకపోతే ఏదైనా చెత్త చెదారం కానీ ఏమీ లేకుండా వాటిలన్నింటినీ కూడాను క్లీన్ చేసేసేసి అక్కడి నుంచి మనకి వర్షధారాల ద్వారా పంపిస్తారటండి వాళ్ళు. ఆ పని చేస్తూ ఉంటారట వాళ్ళు. అందువల్లనే అవి రక్షకమని భుజ్జు శబ్దం వాడారు. ఆ భుజ్జు శబ్దానికి రక్షకము అని అర్థం రాశారు. అంటే రక్షించే ఉదకము అని దానికి అర్థం. నీళ్ళల్లో ఒకవేళ నలకలు ఉండి ఏదైనా మట్టి ఇదంతా ఉన్నట్టయితే అది తాగామనుకోండి మనం, అది మనకి ప్రమాదకరమైపోయి మరణానికి కూడా దారి తీస్తుంది. అది రక్షకం కాదు, అది భక్షకం అవుతుంది చివరికి. అది అందుచేత అలా కాకుండా రక్షకంగా ఉండేటట్టుగా ఉండాలి నీళ్లు. అందుకనే మనం చాలా ప్రయత్నాలు చేసి నీళ్ల కోసమని, మంచినీళ్లు తాగడం కోసమని చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం ఇంట్లో. ఎందుకంటే అనేక మిషన్లు పెట్టుకుని దాంట్లోంచి బాగా దోషాలు లేకుండా అనంటూ ఇదంతా కూడా మనకు తెలుసు. మళ్ళీ దాని గురించి వ్యాఖ్యానం మనకు అనవసరం. అట్లాంటిదంతా కూడాను జరుగుగాక వాళ్ళు శుభస్పతి అని, అందుకోసమని వాళ్ళకి ఆ విశేషణం కూడా ఈ మంత్రాల్లో మనకు కనపడుతోందన్నమాట. తర్వాత ఇంకొక మాట, అభూతం గోపా, మీరిద్దరు కూడా రక్షకులు. అసలు మా ఇద్దరినీ కూడాను కాపాడిన వాళ్ళు మీరే. ఎప్పుడు బయలుదేరామో ఈ వధువు గృహం నుంచి బయలుదేరామండి, ఇక్కడికి ఇప్పుడు వరుడింటికి చేరుకున్నారు. ఎన్ని గంటలు పట్టిందో తెలియదు అసలు. అంతసేపు రక్షించిన వాళ్ళు ఎవరంటే అశ్విని దేవతలే. వాళ్ళు మిథున అన్నాడండి. అంటే పాపము ఎప్పుడు కూడా విడిపోకుండా అన్యోన్యంగా మైత్రిగా కలిసిమెలిసి మనని కాపాడుతూ ఉంటారు. వాళ్ళు బయలుదేరారని కూడా ఇద్దరు బయలుదేరుతారు. ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి ఇద్దరు ఊరు వెళ్తారు.
ఎక్కడికైనా సభకి వెళ్ళాలనుకోండి, ఇద్దరు సభకి వెళ్తారు. ఇట్లా ఏదైనా సరే వాళ్ళు వైద్యం చేయాలనుకోండి, ఇద్దరు వైద్యం చేస్తారు. అందువలన వాళ్ళిద్దరినీ కూడాను మిథున అనే శబ్దం వాడింది దానికోసమని ఆ మంత్రం అన్నమాట. దానికి అర్థం ఆవామగం సుమతిరువాజనీవసు న్యస్విన హృత్సు కామాగుం అయగుం సత అభూతం గోపా మిథునా శుభస్పతి ప్రియారియం నో దుర్యాగుం అసీమహి. ఇప్పుడు ఈయన అనుగ్రహం వలన అర్యమ్ణ ప్రియా అని అంటున్నాడండి. మేము అర్యమా శబ్దానికి అర్థం సూర్యుడు అని అర్థం చెప్పచ్చు, అగ్ని అని కూడా అర్థం చెప్పచ్చు. యక్కలు వేదదాతి సూర్యమా అని వేదాల్లో వర్ణనలు కూడా ఉన్నాయండి, నిర్వచనాలు కూడా ఉన్నాయి. అంచేత ఆ పైగా ఇంకోటి, అసలు ఆ సూర్యుడు ఈ అగ్ని ఇద్దరు ఒకటేనండి. వాళ్ళిద్దరు కూడాను ఒక ఇంట్లోనే ఉంటారని, సాయంకాలం పూట ఆ అగ్ని ఇంట్లో సూర్యుడు వచ్చి ఉంటాడని, పొద్దున్నే మళ్ళీ లేచి వెళ్ళిపోతాడని ఈ కబుర్లన్నీ మనకు వేదాల్లో ఉన్నాయండి. అందుకోసమని వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహం అంటే సూర్యానుగ్రహం ఉన్నా మనకి ఇబ్బంది ఏం లేదు. అని అర్యమ్ణ ప్రియావయం బభూవిమ, మేము ఆ సూర్యభగవానుడికి లేక అగ్నిదేవుడికి వీరిద్దరికీ కూడాను మేము ప్రియులమై ఎంతో ఆప్తులమైపోయినామనుకో. ఇప్పుడు అందువల్లనే దుర్యాగం అసీమహి అండి. దుర్యా అంటే గృహావై దుర్యా అని అంటుంటే అడుగడుగున వేదాలు. అంటే దుర్యా శబ్దానికి గృహములు దానికి అర్థం అన్నమాట. అంటే మా ఇళ్ళకి మేము చేరుకున్నాం ఆనందంగా. అటు అర్యమ అంటే సూర్యుడు, లేకపోతే అగ్ని, లేకపోతే మనకి అశ్విని దేవతలు, వీళ్ళ యొక్క అనుగ్రహం చేత మేము యథాప్రకారంగా ఎంతో క్షేమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము నా ఇంటికి మేము వచ్చామని వరుడు చెప్పుకుంటున్నాడు ఈ మంత్రంలో. ఆవామగం సుమతిరువాజనీవసు న్యస్విన హృత్సు కామాగం అయగుం సత అభూతం గోపా మిథునా శుభస్పతి ప్రియారియం నో దుర్యాగం అసీమహి అని అంటాడండి. తర్వాత మాట్లాడుతూ ఇంకొక మంత్రం కూడా మనం చెప్పవలసి ఉంది. అయన్నో దేవస్సవితా బృహస్పతిరింద్రాగ్ని మిత్రావరుణా స్వస్తయే త్వష్టా విష్ణు ప్రజయా సంగ్రరాణ కామాయాతం కామాయత్వా విముంచతు అని అంటున్నాడండి. ఈ మంత్రం దీంట్లో మనకేం కనపడుతోంది అంటే ఇక్కడ అందరూ దేవతలే. అయన్నో దేవస్సవిత, సవితృదేవుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని, మిత్రుడు, వరుణుడు, వీళ్ళందరూ స్వస్థయే క్షేమం కొరకు. అలాగే త్వష్ట విష్ణు, మరి వీళ్ళందరూ కూడాను ఇంతమంది దేవతలు. ప్రజయా సగౌరరాణ, ప్రజయా సగౌరరాణ అంటే సంతానంతో ఆనందపడేవాడు, తన ఇంట్లో పిల్లలతో ఎంతో ముచ్చట్లతో మునిగిపోయి ఎంతో ఉత్సాహంతో ఉంటూ ఉంటారు చూడండి ఇళ్లల్లో. అట్లా మేము కూడా ఈ దేవతల అనుగ్రహం వలన ప్రయాణం చాలా సులువుగా ఆనందంగా చేశాం. మళ్ళీ యథాప్రకారంగా మా ఇంటికి మేము వచ్చాం. కామే అంటే మా కోరిక సిద్ధించింది. అంటే ఏమిటి నీ కోరిక? ప్రతిబంధకం లేకుండా కన్యాదాత గృహం నుంచి మా ఇంటికి వధువుని తీసుకుని నా బంధువులతో మార్గమధ్యంలో నది దాటినా మరోటి దాటినా ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా ఇబ్బందులు పడకుండా ఇంటికి చేరుకోవడం అనే మాట ఏదైతే ఉంటుందో అదే మా కోరిక. అదే కామే సిద్ధే సతి అంటే అర్థం. ఆయాతం ఇప్పుడు ఏమంటున్నాడంటే గుర్రాన్ని ఇందాక అనుకున్నాం, ఒక కుడిపక్క ఉన్నటువంటి గుర్రాన్ని ఒక మంత్రంతో ఊడదీశాం. ఇప్పుడు రెండో పక్క ఉన్నటువంటి గుర్రాన్ని కూడా ఊడదీస్తున్నామండి. ఇప్పుడు అంటాడు ఆయాతం కామాయత్వ విముంచతు అంటున్నాడండి. ఆయన ఈ దేవతలు ఉన్నారే, ఆయన నువ్వు ఇంత శ్రద్ధగా జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదానికి మమ్మల్ని గురి చేయకుండా నువ్వు గురి కాకుండా తీసుకొచ్చావు. ఓ అశ్వమా, ఓ గుర్రమా అని ఆ గుర్రంతో మాట్లాడుతున్నాడు. అది నిజంగా అది కనుక తలతెక్కతో వ్యవహరించిందనుకోండి మన పని ఖాళీ. కాబట్టి అది జాగ్రత్తగా తీసుకొచ్చింది. నిన్ను కూడా కామాయత్వ విముంచతు, నీ స్వేచ్ఛ కోసమని నిన్ను మేము ఊడదీస్తున్నాను అని అంటున్నాడండి. అంటే దాన్ని ఊడదీసిన తర్వాత హాయిగా ఆనందంగా తిరుగుతుంది అటు ఇటు. దానికి ఇప్పటిదాకా బంధంలో ఉండిపోయిందండి. ఎందుకంటే ఆ రథానికి కట్టేసేసి వాడు తోలుతూ మధ్యలో కొడుతూ మార్గంలో నడవటం కోసమని వాడు చేసే పనులు, ఆ గుర్రాన్ని తోలేవాడు
తోచినట్టుగా హింసిస్తాడు ఒకప్పుడు. చాలా కష్టం అండి పాపం దాని జన్మ. ఎందుకని ఈ బండి మోయాలి, రథంలో ఉన్న వాళ్ళందరినీ మోసుకు వెళ్ళాలి. దాని జన్మ పాపం, ఏదో పాపం చేసి పశు జన్మ ఎత్తిందనమాట దానికి అర్థం. హిందూనాం జనధర్మ దుర్లభం అతః పుంస్తం తతో అభిప్రత అన్నాడు శంకరాచార్యులు వారు. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అన్నాడండి. మానవ జన్మ చాలా గొప్పదన్నాడు. ఏదో పశువో పక్షో, చెట్టో పుట్టో, గోడో రాయో బండో ముండో అలాంటిది కాకుండా మరి ఇలాంటి గొప్ప జన్మ అన్నాడండి ఆయన. కాబట్టి ఈ గుర్రం ఒకవేళ గొప్పది ఇవ్వచ్చు మిగతా జంతువుల కంటే, ఏమైనా మనుష్యుడు లాంటిది కాదు కదా. అందుకోసం స్వేచ్ఛ ఉండాలి కదా పాపం దానికి కూడాను. అందుకోసం ఏమంటున్నాడంటే ఆయాతం కామాయత్వా విముంచతు, నీకు మీ బంధువులతో కలిసిమెలిసి తిరగటం, హాయిగా ఆ నదిలోకి ఎక్కడికన్నా వెళ్ళి స్నానం చేయటం, అక్కడ పచ్చగడ్డి ఉంటే తినటం, అలాగా తిరగటం, కాస్త గాలి పోసుకోవటం, శ్రమ తీర్చుకోవటం, ఇలాంటివన్నీ చేసుకో అని అంటున్నాడండి. ఎందుకంటే ఎంత ప్రేమో ఆ గుర్రం పట్ల. మోసుకొచ్చింది కదండి ఇంతకాలంగా మన మోసుకొచ్చినటువంటి దాన్ని మనం కూడా రక్షించాలి కదా. ఆ కృతజ్ఞత ఉండాలి పశువుల పట్ల, అందరి పట్ల ఉండాలండి. కృతజ్ఞత ప్రమాదకరమైనటువంటిది. వాణ్ణి ఎస్తు కృతజ్ఞశ్చ ఎస్తు విశ్వాసఘాతక త్రయస్తే నరకం యాంతి యావచ్చంద్ర దివాకరవు అన్నాడండి. అంటే కృతజ్ఞుడు, విశ్వాసఘాతకుడు ఇలాంటి వాడు ఉంటారు చూసారా. సూర్యచంద్రులు ఉన్నంతకాలం వాళ్ళు నరకంలో ఉంటారు అన్నాడు ఒక ఆయన. పాపం ఏం చేస్తాం మనం. అందుకోసమని అలా ఉండకూడదన్నమాట దానికి అర్థం. అవన్నీ కూడా మనం ఈ రకంగా విన్నాం. ఈ తర్వాత మాట్లాడుతూ ఇంకా ఈ పైన ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. గృహప్రవేశం, నూతన వధువు గృహప్రవేశంలోకి వచ్చేస్తున్నామండి. ఉత్తరయా చర్మణ్యుపవిశతి ఉత్తరో వరహ అన్నారు ఆపస్తంభ మహర్షి. అక్కడి నుంచి పైమంత్రంతో ఆ చర్మం వేసుకుని దాని మీద కూర్చోవాలి, ఆ రకంగా చెబుతున్నాడు ఆయన. గృహ లోహితం చర్మ ఆనుడుహం ప్రాచీన గ్రీవం ఉత్తరలోమాశ్రీర్యా అన్నాడండి. చర్మాన్ని వేసినప్పుడు ప్రాచీన గ్రీవం ఉన్నాడండి. దాని శిరస్సు, ముఖం కూడా ఉంటుంది ఆ తోలుకి. దాన్ని తూర్పు పక్కన పెట్టమన్నాడు. ఉత్తరలోమ అంటే మాంసం పక్క లాగినటువంటి భాగం కింద ఉంటుంది, ఆ పైన ఉన్నటువంటి రోమాలు ఉన్నటువంటి భాగం పైన ఉంటుంది. అది పైకి వచ్చేటట్టుగా పెట్టమన్నాడు. ఏం మంత్రం చెప్పమన్నాడండి. శర్మవర్మేదమాహరాస్యై నార్యా ఉపస్థిరే శనివాలి ప్రజాయతామియం భగస్య సుమతా అసతో అని అంటున్నాడండి. ఏమయ్యా, వధువు కూర్చోవటానికి యోగ్యంగా ఉండేటటువంటి కనుక చర్మం తీసుకురావయ్యా అని అంటున్నాడు. శర్మ వర్మ అని అంటున్నాడండి. ఇదేమిటండి ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఈ శర్మ వర్మ అంటే, శర్మ అంటే బ్రాహ్మణులు శర్మని పేరెట్టుకుంటారు, క్షత్రుడైతే వర్మని పేరెట్టుకుంటారు. అది కాదు ఇక్కడ. అంటే ఏ వర్మ అంటే మీరు పట్టుకో, ఇదం అన్నాడుగా. నేను చెప్పినటువంటి చర్మ ఏదైతే ఉందో లేడీ చర్మం, అది తీసుకొస్తున్నావు చూసావా, అది శర్మగా ఉండాలి, వర్మగా ఉండాలి అన్నాడు. అంటే అర్థం ఏమిటి అని అడిగా. శర్మగా ఉండాలి అంటే అది సుఖంగా ఉండాలి, కూర్చుంటే కొంత ముడుచుకుపోయి దాని సాఫీగా లేక దాని మీద కూర్చుంటే నానాయాతంలో అనుభవించాడు ఒక్కొక్కప్పుడు. అలాగా ఉంటుంది. అలా ఉండకూడదు. మెత్తగా లైన్గా సాగదీసి బారుగా సుఖంగా ఉండాలన్నమాట. అలాగే వర్మ అన్నాడు, రక్షకంగా కూడా ఉండాలి. దానివల్ల మేము ఏదైనా ప్రమాదాలు మనకు గురి కాకూడదనమాట. శర్మవర్మేదమాహరాశ్యై నార్యా ఉపస్థిరే, ఈవిడ కూర్చోవడం కోసమని మంచిది సరైనటువంటి దాన్ని నువ్వు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. అంటే తన ఇంట్లో చాలామంది ఉంటారు కదండి, వాళ్ళందరూ ఈ వివాహం ఎప్పుడు అవుతుందా, మన గృహప్రవేశానికి ఎప్పుడు వస్తామా, మనం ఎప్పుడు గృహప్రవేశ ముహూర్తం చూస్తామా అనుకుంటూ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, తన బంధువులు, ఆ వరుడికి సంబంధించినటువంటి తమ్ముళ్ళు కానీ ఇంకా మిగిలిన బంధువులు కానీ ఉండవచ్చు. వాళ్ళతో చెబుతున్నాడు మీరు తీసుకురండి అని. లేకపోతే బాగా తెలిసినటువంటి బ్రహ్మగారు ఉంటే ఆయనన్నా తీసుకొస్తాడు ఒకప్పుడు. ఏదో ఎవరో ఒకరు అలాంటిదన్నమాట. వధువు ఉపస్తరణ కూర్చోవడానికి వీలుగా ఉండేటట్టుగా అన్నమాట దానికి అర్థం. దాన్ని తీసుకురావలసిందిగా కోరుతున్నాడు. తర్వాత
శర్మవర్మేదమాహరాశ్యై నార్యా ఉపస్థిరే శినీవాలి ప్రజాయతామియం భగస్య సుమతా అసతు అని అంటాడండి. ఇయం భగస్య సుమతా అసతు శినీవాలి అని అన్నాడండి. శినీవాలి అంటే అర్థం ఏమిటి అని మనం అడిగాం. సాదృష్టేందు శినీవాలి సానష్టేందు కళా కుహూ అంటూ అమరనిఘంటువులో ఒక చంద్రకళ మిగిలి ఉన్నట్టయితే అమావాస్య నాడు ఆ అమావాస్యని శినీవాలి అంటారు. ఆకాశ నీవాలి అని మనం ఇవన్నీ కూడా వాడుతూ ఉంటుంటాం. వేదాల్లో కూడా మంత్రాలు వస్తూ ఉంటాయి. అటువంటి ఆ దేవత అమావాస్య దేవత అనుకోండి, చంద్రకళావశిష్టమైన అమావాస్య దేవత అనమాట. ఆ దేవతను ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ శనివారీ దేవి, ఏవమ్మా ఈ వధువు ప్రజాయతాం సంతానవంతురాలు అయ్యేటట్టుగా చూడు, అనుగ్రహించవమ్మా, అలా అనుగ్రహించు అని అన్నాడండి. శనివాలే ప్రజాయతామియం భగస్య సుమతా అసతు. ఆ భగుడున్నాడే ఆ దేవత, మన మొట్టమొదటి నుంచి భగు అర్యమా సవిత అనంటూ ఆ భగదేవతను గురించి అడుగడుగునా కూడా మనం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. ఆయన ఈ సుమతా అసతు అన్నాడండి. ఈమెకు అనుగ్రహాత్మకమైనటువంటి బుద్ధి, అంటే ఈమెను పరిపూర్ణంగా అనుగ్రహించేటటువంటి స్వభావం, అటువంటి భావాలు ఆ దేవతకు ఉండుగాక. ఆ దేవతానుగ్రహం ఈ వధువు యందు పరిపూర్ణంగా ఉండుగాక అని ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ కూడాను చేస్తున్నాడండి. ఇది ఈ రకంగా వాళ్ళు ఆ ఒక గృహప్రవేశంలో ప్రారంభంలో ఈ రకమైనటువంటి మాటలన్నీ మనం వింటున్నాం. ఆ తర్వాత వధువుతో చెప్పిస్తాడు. పత్నీం వాచయితి అని అంటాడు. గృహాన్ భద్రాన్ సుమనసః ప్రపద్యే వీరగ్ని వీరవతస్సు వీరాను ఇరాం వహతో ఘృతముక్షమాణాస్తే స్వహగం సుమనా సంవిశామి అన్నాడండి. అంటే గృహాన్ భద్రాన్ని చేతాం రుచం వాచేతు అని కూడా ఉంది. ఆపస్సమ మహర్షి అన్నారు. ఆ అమ్మాయి చేత ఇవన్నీ చెప్పించాలని, దాంట్లో చాలా విలువైనటువంటి భావాలన్నీ కూడాను దీంట్లో కనపడుతున్నాయండి. నా గృహాలు ఇవన్నీ కూడా చూడు అన్నాడు. అంటే చాలా గృహాలు ఉన్నట్టుగా కనపడుతోందండి. అంటే గృహాన్నను బహువచనం వేశాడుగా, కాబట్టి అతనికి చాలా ఇళ్ళు ఉన్నట్టున్నాయి. కనీసం బహువచనం కోసం అని 3 అన్నా ఉండాలిగా. 3 లేనిదే బహువచనం రాదు. బహుసు బహువచనం అన్నారు మా వాళ్ళు వ్యాకరణలు. అసలు చాలా ఉండాలండి. కానీ గృహశబ్దము అసలు అది ఏకవచనంలో దానికి లేదు. దాని గృహా పుంసిజ భూమ్నియేవా అని అమరంలో బహువచనంలోనే గృహశబ్దాన్ని వాడుతూ ఉండటం అనేది ఉందన్నమాట. దానికి అర్థం ఒక ఇల్లు ఉన్నా సరే వాడు గృహాన్ని అంటాడు. వాడు మనం ఏం చేస్తాం, పోనీ మందేం పోయింది, ఒక ఇల్లే మా ఇళ్ళు అంటాడు. ఒక ఇల్లే కదా చూపిస్తున్నావు, మా ఇళ్ళు అంటావు ఏమిటంటే, ఏం లేదండి ఊరికే చెప్పాను అని అంటాడు. తర్వాత ఇదంతా మనం మామూలుగా వాడుకునే మాటలు అనమాట. అందువలన అంటున్నాడు గృహాన్ భద్రాన్, ఇది మంగళప్రదమైనటువంటి ఇళ్ళు. అంటే కొంతమంది ఇళ్ళు ఉంటాయనుకోండి, అవేమిటో గబ్బిలేలు కొంపలు, అసలు దాంట్లోకి వెళ్ళామనుకోండి మనం పిచ్చిక్కిపోతుంది. అది అంధకోపంలాగా ఉంటాయి. అది ఏమిట్రా బాబు ఇలాంటి కొంపలో తీసుకొచ్చాడు అని అనుకుంటారు కదా కొంతమంది. అలాంటిది కాదు మోయ్, భద్ర అని అన్నాడండి. అంటే ఎన్నో మంగళములు ఈ ఇంట్లో నడిచినాయి. ఎంతోమంది వివాహాలు చేసుకున్నారు. మనోజ్ఞంగా అందంగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. లోపలికి వెళ్ళామనుకోండి అసలు ఎటు వెళ్ళామో ఎటు వచ్చామో మనకు తెలియదు. చూడండి మనవాడు ఆ దుర్యోధనుడు మైసభలోకి వెళ్ళాడు. వాడికి అసలు ఏం తెలియట్లేదు. నీళ్లున్న చోటేమో నీళ్లు లేవు అనుకుంటున్నాడు, నీళ్లు లేని చోటేమో నీళ్లు ఉన్నాయి, డామును పడిపోయినాడు. నానాయాతనను అనుభవించాడు. అక్కడి నుంచి ద్రౌపదిని అవ్వటం పెద్ద గొడవ. ఇదంతా మహాభారతంలో తెలుసు కదా మనందరికీ. కాబట్టి అందుకోసం చాలా అందంగా ఉండే ఇళ్ళు అనమాట. మామూలు ఇళ్ళు కాదండి వాడికి. అంటే చాలా కోటీశ్వరుడై ఉంటాడు వాడు. కోట్లు ఉండి ఉంటాయి వాడికి. అందువలన గృహాన్ భద్రాన్ సుమనసః అన్నాడండి. ఆ వధువుకు చూపిస్తున్నాడు. సుమనసః అంటే గృహేషు అవస్థిత, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఆనందంతో ఉంటారు ఎప్పుడు కూడా. కొంతమంది ఇళ్లలో ఉంటారు బాబు, ఒకళ్ళని చూస్తే ఒకడికి పడదు. అత్త కోడలు, తండ్రి కొడుకులు ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవటాలు మనం కొన్ని గుంపుల్లో చూస్తుంటాం కదండి. కానీ మా ఇళ్ళు అలాంటివి కాదమ్మాయి. సుమనసః సౌమనస్యంగా ఉంటారు. నువ్వు వచ్చావనుకో, ఇంతకంటే ఇప్పుడు చాలా పెద్ద సమస్య అనమాట. కోడలు వస్తుంది అంటే అది పెద్ద విషయం కదా, మరి దానిపైన ఇంకా ఎలా రేపొద్దున నడుస్తుందనే విషయం మనం ఆలోచించాలి. కానీ అటువంటి సందేహం రాకుండా ముందే చెబుతున్నాడు ఆ వధువుతో. వధువు
సౌమనస, మా ఇళ్ళు చాలా సౌమనస్యోపేతంగా ఉంటాయి. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను అత్యంత సౌమనస్యంతో ఉంటారు, కానీ ఎప్పుడు కూడా వితర్కం కానీ విపరీతమైనటువంటి భావాలు కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉండరు కదా. గృహాన్ భద్రాన్ సుమనసః ప్రపద్యే, ఇటువంటి గృహాన్ని మనం పొందాము ఈ రోజున, చూసుకొని ఆ ఇళ్ళు ఎలా ఉన్నాయో అని అన్నాడండి. తర్వాత మాట్లాడుతూ అవీరగ్ని వీరవతస్సు వీరాను, నువ్వు అవీరగ్ని, నువ్వు ఎప్పుడు కూడా ఈ ఇంట్లో వీరులైనటువంటి కుమారుల్ని సంహరించేటటువంటి దుష్ట స్వభావం కలదానికి కామోక. వీరవతస్సు వీరాను, మంచి వీరవంతులైనటువంటి కుమారులు, వీరశబ్దం చేత పుత్రులు అని చెప్పినా చాలు, వాళ్ళు వీరులైనటువంటి కుమారులు అని అంటే ఇంకా గొప్ప విషయం. లేకపోతే సామాన్యంగా కుమారులు అన్నా చెప్పినా చెప్పచ్చు. అలాంటి కుమారులని నువ్వు పొంది ఈ ఇంట్లో ఆనందంతో ఉండవలసిందిగా నేను కోరుతున్నాను అని చెప్పుకుంటున్నాడండి. ఇరాం వహతో ఘృతముక్షమాణ తే శ్వహగం సుమనా సంవిశామి. మా ఇంట్లో ఎలా ఉండాలో తెలుసా నీకు? ఇరాం వహత, ఇరా అన్నాడండి, అన్నం, అనేక రకములైనటువంటి ఆహారాలండి. ఇరా శబ్దానికి అన్నము అని అర్థం ఉంది. అంటే ఎప్పుడు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో. ఎంతోమంది వచ్చి భోజనాలు చేసి వెళ్తుంటూ ఉంటారండి. అనేక వాళ్ళ ఇంట్లో మనుషులే చాలామంది ఉన్నారు అసలు. పైగా అతిథులు అభ్యాగతులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరితో నిండి ఉంటుంది ఎప్పుడు కూడాను. మరొక మాట కూడా అంటున్నాడు, కానీ ఈ రోజుల్లో అది ఎంతవరకు కుదురుతుందో నాకు అనుమానమే, కానీ సరే మంత్రంలో ఉంది కాబట్టి చెబుతున్నాను నేను. ఏమంటాడంటే ఘృతముక్షమాణ అని ఒక మాట అన్నాడండి. అంటే నెయ్యి కారుతూ కొంచెం అట్లా గారకట్టి ఇల్లంతా కూడాను కాలేసామనుకోండి జర్రును జారుతుంటాడు మనిషి. అదేమిటండి అలా చెప్తున్నారు మీరు అన్నాడు. అంటే ఏం లేదు, వాళ్ళకి భోజనాలు పెట్టేటప్పుడు వీళ్ళు బాగా నెయ్యి వేస్తే ఆ నెయ్యితో ఆ నేతితో కింద ఇదంతా ఒకప్పుడు కారిపోతే ఆ ఇల్లంతా కూడా తర్వాత రుద్దుకోలేక దాన్ని బాగు చేసుకోలేక నానా తిప్పలు పడాలి. అంటే అర్థం ఏంటంటే అంత బాగా ఇళ్లల్లో నెయ్యి కూడా అంత బాగా కారిపోయేంతగా వాళ్ళకి వడ్డిస్తూ వాళ్ళు తింటూ వెళుతూ ఉండేటటువంటి పరిస్థితులు మా ఇంట్లో ఉంటాయి ఏం దానికి అర్థం అన్నమాట. అంటే అదంతా ఊరికే ఇంట్లో ఉంది కదా అని సొమ్ము పారపోసుకుంటారా అని అర్థం కాదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా సమృద్ధిగా భోజనం చేయాలని సర్పిశ్వదాదిత్యంక యథాతిథయ ఆగతాయ సర్పిశ్వదాదిత్యంక్రియతే అని అంటుంది శృతి ఓ చోట. వచ్చినటువంటి అతిథికి నేతితో బాగా సమృద్ధిగా ఆహారం భోజనం పెట్టాలని చెబుతుంది. ఈ రోజుల్లో ఈ మాట మాట్లాడితే ఎవ్వరూ ఊరుకోరండి. అసలు వైద్యులు కూడా నెయ్యి వేసుకోవద్దు అని చెబుతున్నారు. కొంతమంది ఇళ్లలో నెయ్యి లేదు అసలు. అలాంటి పరిస్థితుల్లో ఏమిటండి ఈ మంత్రాలు? అంటే ఈ మంత్రాలు కలియుగంలో ఇప్పటికి సంబంధించినవని మీరు అనుకుంటున్నారా? యుగాంతరానికి కృతయుగానికి కూడా ఇవే మంత్రాలు. ఆ రోజుల్లో వాళ్ళు అంత నెయ్యి తాగేవాళ్ళేమో, మీకేం తెలుసు? కాబట్టి మనం ఆక్షేపించడానికి అవకాశాలు లేవు. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే ఈ రోజున ఏది ఉందో అదే చూసి దీనికి భిన్నంగా ఉంటే ఆక్షేపించడం మనం. ఇదొకటే మనకొచ్చు, కానీ చాలా తప్పది. కాబట్టి ఇది అందరికి, క్షత్రియులకి, వైశ్యులకి, బ్రాహ్మణులకి, ఇతర యుగాలకి, కృతయుగానికి, త్రేతాయుగానికి అన్నింటికీ సంబంధించినటువంటి మంత్రాలు ఇవి. ఏ యుగంలో ఏవి ఎట్లా ఉన్నాయో మనకేం తెలుస్తాయి? అందువలన ఏ గృహాల ఇళ్లల్లో నెయ్యి ఆ రకంగా కాలువలుగా కట్టి భోజనాలు జరుగుతూ ఉంటుంటాయో అసలు అదే గృహాలంటే గృహాలు అన్నారు కొంతమంది. అబ్బా, అట్లా ఉండేది కావును పూర్వకాలంలో. అలాంటివన్నీ కూడాను తేష్వహగం సుమనా సంవిశామి, మన సౌమనస్యంతో మనిద్దరం కూడాను దీంట్లో మనం ప్రవేశిస్తున్నామని. వధు గృహ ప్రవేశం అండి. ఈ రకంగా చాలా కష్టపడి తీసుకొచ్చాడండి పాపం. చాలా కష్టం అండి వివాహం చేసుకోవటం. భార్యను తీసుకురావడం అంటే అంత తేలికైన మాట కాదండి. గృహాన్ భద్రాన్ సుమనసః ప్రపద్యేవి రగ్ని వీరవతస్సు వీరాను ఇరాం వహతో ఘృతముక్షమాణాస్తే శ్వహగం సుమనా సంవిశామి. ఇంకా ఈ పైన కొన్ని హోమాలు చేస్తాడు, మనం చూద్దాం.